హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే మీకు ఈ ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నాం. దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్, శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఆ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది, చూసి నచ్చితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ చరిత్ర 99 రూపీస్కు 1500 బిట్స్ తోటి మీకు చాప్టర్ వైజ్గా మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా అయితే ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా 150 రూపీస్ 6 months వ్యాలిడిటీ తోటి ఈ కోర్సు కూడా అందుబాటులో ఉంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ సంబంధించి 1500 బిట్స్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా 500 ప్రీవియస్ బిట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. 99 రూపీస్కి మీకు ఈ 4 సబ్జెక్ట్స్ వస్తాయి. సో ఓన్లీ ఇక్కడ జనరల్ సైన్స్కి సంబంధించి మీకు ఈ పీడిఎఫ్ అనేది ప్రీవియస్ బిట్స్ ఉంటుంది. మిగతా అన్ని మీకు టెస్టులు రాసుకునే విధంగా యాప్లో మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు టెస్ట్ రాసుకునే విధంగా టెస్ట్లు అయితే ఉంటాయి. ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా 529 పోస్టులు అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కొత్త జిల్లాలు డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో 529 పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇందులో భాగంగా మనకు జూనియర్ అసిస్టెంట్ 253 కావచ్చు, సీనియర్ అసిస్టెంట్ 173, సూపరింటెండెంట్ 103 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కొత్త జిల్లాలు డివిజన్లు మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులను అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సో ఈ మేరకు జెడ్పీ సీఈఓలు కావచ్చు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించారు. సో జిల్లాల వారీగా పోస్టుల వివరాలు వెల్లడించినట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఒక నోటీస్ కూడా జారీ చేశారు. దానిలో మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి చూద్దాం. సో ఇది దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటీస్. దీనిలో మనకు పోస్టుల వివరాలు అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు డిపార్ట్మెంట్ వైజ్గా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మనకు సో కేటగిరీ వైజ్గా సూపరింటెండెంట్ వచ్చేసి 103 వేకెన్సీస్ ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్ 173, జూనియర్ అసిస్టెంట్ 253, మొత్తం టోటల్గా 529 వేకెన్సీస్ జారీ చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో వీటికి సంబంధించిన స్కేల్ కూడా మనకి ఇక్కడ సూపరింటెండెంట్ పోస్టులకు వచ్చేసి 42,300 రూపీస్ అయితే స్కేల్ అంటే శాలరీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్కు 32,000 అండ్ జూనియర్ అసిస్టెంట్కు 24,000 వరకు శాలరీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే వీటికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వేకెన్సీస్ కనుక డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మొత్తం 32 జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ ఇక్కడైతే ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మనకి ఏదైతే సూపరింటెండెంట్ వేకెన్సీస్ కావచ్చు, అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇట్లా మనకు వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆదిలాబాద్ జిల్లాలో సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే మనకి ఇక్కడ సో 17 వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. హన్మకొండకు సంబంధించి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక జగిత్యాలలో మనకు 19 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. జనగాంలో 17 అండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 14 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా జోగులాంబ గద్వాల్కి సంబంధించి 16 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా కామారెడ్డికి సంబంధించి 18 వేకెన్సీస్, కరీంనగర్ 9 అండ్ ఖమ్మం జిల్లాలో ఎటువంటి వేకెన్సీ అయితే లేవు. నెక్స్ట్ ఇక్కడ కుమ్రంభీం ఆసిఫాబాద్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 21 వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదర్ డిస్ట్రిక్ట్ సంబంధించి కనుక చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మహబూబాబాద్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మహబూబ్ నగర్ సంబంధించి 7 వేకెన్సీస్, మంచిర్యాలలో 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక మేడ్చల్ మల్కాజ్గిరిలో 4 వేకెన్సీస్, మెదక్ 27 పోస్టులు ఉన్నట్టు ఇక్కడ అంటే ఇక్కడ వేకెన్సీస్ అని కాదు, పోస్టులు ఇక్కడ మంజూరు చేసినట్లయితే మనం చూడవచ్చు. సో ములుగు 10 పోస్టులు అండ్ నాగర్ కర్నూలుకు సంబంధించి 10 పోస్టులు 27 పోస్టులు ఉన్నట్లు వచ్చు ఇక్కడ. ఇంకా అదేవిధంగా నల్గొండకు సంబంధించి 17 అండ్ అదేవిధంగా నారాయణపేట 12 అండ్ నిర్మల్కి సంబంధించి 27 వేకెన్సీస్, నిజామాబాద్ 24 అండ్ పెద్దపల్లిలో 13 వేకెన్సీస్ అండ్ నెక్స్ట్ రాజన్న సిరిసిలకు సంబంధించి 16 అండ్ నెక్స్ట్ రంగారెడ్డికి సంబంధించి 7, నెక్స్ట్ సంగారెడ్డి 27, సిద్దిపేట 34. ఇక్కడ మనకు సిద్దిపేటలో అయితే ఎక్కువ పోస్టులు కనబడుతున్నాయి, 34 పోస్టులు అట్లా ఇక్కడ ఇచ్చారు. అండ్ అదేవిధంగా సూర్యాపేటలో 26 అండ్ నెక్స్ట్ వికారాబాద్లో 6 అండ్ వనపర్తిలో 23 వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వరంగల్ రూరల్కి సంబంధించి కనుక చూసినట్లయితే 5 ఉన్నట్టుగా ఇచ్చారు. అదేవిధంగా 12 వేకెన్సీ వచ్చేసి సో నెక్స్ట్ యాదాద్రి భువనగిరికి సంబంధించి టోటల్గా మనకు 529 పోస్టులు ఇక్కడ మంజూరు చేసినట్లుగా మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులను క్రియేట్ చేసినట్లుగా మనకైతే ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోలీస్ నియామకాల్లో రిజర్వేషన్ ఉల్లంఘన అంటూ మరొకసారి మనం న్యూస్ అయితే చూడవచ్చు. ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉల్లంఘించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావును తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హన్మకొండలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్జామ్లో పెట్టినటువంటి కామన్ కట్ ఆఫ్ మార్కులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని చెప్పేసి అనడం జరిగింది. ఫలితాలు రాకముందే సవరించి సబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా కోరినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో లేదంటే ఈ నెల 13న ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో పోలీస్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీఎస్ఎన్పీటీసీఎల్లో మనకు ఏఈ ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో రీసెంట్గా మనకు 82 అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి గత నెల 14న ఎగ్జామ్ అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించిన ఈవినింగ్ అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అయితే చూడవచ్చు. సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీ ఫలితాలను అయితే చెక్ చేసుకోండి. టీఎస్ఎన్పీటీసీఎల్ ఏఈ ఉద్యోగానికి సంబంధించి మనకు గత నెల 14న అయితే ఎగ్జామ్ జరగడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 11న గ్రూప్ 2 పై ఉచిత అవగాహన సదస్సు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయేటువంటి గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఉన్నటువంటి తమ అకాడమీలో ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి కృష్ణప్రదీప్ తెలిపారు. సో ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారంటే ఇక్కడ చూడవచ్చు. ఈ సదస్సులో సీనియర్ అధ్యాపకులతో పాటు గ్రూప్ 2 సిలబస్ కావచ్చు, పరీక్షకు సన్నద్ధం కావడం, ప్రణాళిక, నోట్స్ మేకింగ్, సమయపాలన వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తామని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. గ్రూప్ 2కి సంబంధించినటువంటి అప్డేట్ అది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే యూపీఎస్సీకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి కొన్ని పోస్టులను యూపీఎస్సీ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ ఇన్స్పెక్టర్ సంబంధించి, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు, అదేవిధంగా లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ దగ్గర ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 29 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బార్క్లో కూడా మనకు 51 వేకెన్సీస్ సంబంధించి సైంటిఫిక్ ఆఫీసర్ కావచ్చు, టెక్నికల్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెప్టెంబర్ 30 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి అయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అంటూ మనకు రాష్ట్రపతికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈరోజు ఇండియన్ పాలిటీ విభాగంలో ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎందుకంటే రీసెంట్గా మనకు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి కనుక ఇక్కడి నుంచి మనం రాబోయేటువంటి పోటీ పరీక్షలో కనీసం 1 బిట్ అనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ప్రతి ఒక్కరు దీని అయితే చదవండి. సో నిన్నటి పేపర్ క్లిప్స్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఈరోజు మార్నింగ్ షేర్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా ఈవినింగ్ లోపు అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడ ఇది మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కూడా మనకు ఇక్కడ ఒక టీఎస్పీఎస్సీ అండ్ ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా ఇచ్చారు. ఇక్కడ బిట్స్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా అయితే ఉండడం జరిగింది. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన క్లాసెస్ కూడా రెగ్యులర్గా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ రోజు కూడా ఒక క్లాస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా అదర్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి బిట్స్ కావచ్చు అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా క్లాస్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఆ క్లాసెస్ ఉంటాయి. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా క్లాస్ అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వాటిని అయితే యూజ్ చేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.